हयग्रीवमुपास्महे मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यस्सोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम् बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत् रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः वामाङ्कस्थितजानकीं परिलसत्कोदण्डदण्डं करे चक्रञ्चोर्ध्वकरेण बाहुयुगले शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्ध्नि केयूरादिविभूषितं रघुपतिं सौमित्रयुक्तं भजे रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः ओं शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम వాల్మీకి రామాయణము అద్వైతం అనేటువంటి అంశం మీద మనం అధ్యయనం చేస్తున్నాము. ఇంతవరకు జరిగినటువంటి దానిలో రామచంద్రమూర్తి సిద్ధాశ్రమాన్ని రక్షించాడు, రాక్షస సంహారం చేశాడు. అందుకు విశ్వామిత్ర మహర్షి చాలా సంతోషించాడు. కృతార్థోస్మి అని అన్నాడు ఆయన. ఈ రాక్షస సంహారానికి ముందుగానే విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి ఇద్దరికి రామలక్ష్మణులకి అంటే రాముడికి ఇస్తే లక్ష్మణుడికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది అనమాట. అది రామచంద్రమూర్తికి బల అతిబల అనేటువంటి 2 విద్యలు ఇస్తాడు. బల అతిబల ఈ విద్యలు బ్రహ్మదేవుని నుంచి వచ్చినటువంటి విద్యలు ఇవి. ఈ విద్యలు ఆకలి దప్పికలు ఏమీ కలిగించవు. అనగా ఈ విద్యల్ని పెట్టినప్పుడు యుద్ధం చేసేటప్పుడు ఈ విద్యలతో ఉంటాడు. అందువల్ల ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అదొకటి. మరొక ప్రయోజనం ఏంటంటే జ్ఞానం కలుగుతుంటుంది. జ్ఞానం అంటే విషయము, ముందు రాబోయేటువంటి విషయం, దాని యొక్క చరిత్ర అంతా కూడా ఆ సందర్భంలో అన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అది ఇవి ప్రధానమైనటువంటి లక్షణాలు. బల అతిబల అనేటువంటి ఈ 2 విద్యలు విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి ఇచ్చాడనమాట. ఇవి అవి ఇచ్చిన తర్వాత నాకు తెలిసిన ఒక ఆయన బాగా రీసెర్చ్ చేసి ఈ బల అతిబల విద్యల యొక్క మంత్రాలు తీసి కూర్చి ఒక చోట ఇచ్చారు. నేను పంపిస్తాను. అట్లానే అది మామూలుగా వాల్మీకి రామాయణంలో రాదు, కానీ చాలా ఆయన వాళ్ళ గురువు గారు ఏవో పాత తాళపత్రాలు అవి ఉంటే వాటిలో ఉన్నది తీసి చూద్దాం. అట్లయితే దాన్ని పరిశోధించి ఒకసారి చెప్పుకుందాం. అట్లయితే అలానే బల అతిబల అనేటువంటి 2 విద్యలు విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి ఇచ్చాడు. ఆ 2 విద్యల వల్లనే ఆ మహాయుద్ధాలన్నీ చేయగలిగాడు ఆయన. ఇది అనమాట. సరే, అయితే తర్వాత ఇక క్రమక్రమంగా యాగరక్షణ పూర్తయిపోయింది. ఆ మారీచుడిని దూరంగా కొట్టేశాడు. సుబాహు అనేటువంటి వాడు రాక్షసుడు సంహరింపబడ్డాడు. ఆ తర్వాత ముందుకు సాగుతూ ఉన్నారు. ఎక్కడికి? మిథిలకు వెళ్ళాలి ఆయన. వాళ్ళు మిథిలకు వెళుతూ ఉన్నారు. మార్గ మధ్యంలో ఇక్కడ ఒక విశేషము ఏమిటంటే, ఏమంటున్నాడంటే రామచంద్రమూర్తి, అథ రామో మహాతేజా. రామచంద్రమూర్తిని గురించి చెప్పాల్సి వచ్చేటప్పుడు ఒక విశేషణం వేస్తాడు వాల్మీకి మహర్షి. రామచంద్రమూర్తి మహాతేజా, ఇది విష్ణు సహస్రనామాల్లో కూడా ఉన్నటువంటి నామం. అటువంటి ఆయన మహాతేజోవంతుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి పరిప్రశ్న వేస్తున్నాడు. ఎవరిని? విశ్వామిత్ర మహర్షిని. ఏమని అంటున్నాడు? భగవన్. ఎలా వేస్తున్నాడు ప్రశ్న చూడండి, ఎలా భగవన్ కోన్వయం దేశ, ఈ దేశం ఎవరిది అంటున్నాడు. ఆ దేశం చూస్తుంటే సమృద్ధవన శోభిత, బాగా వనములతో ఉండే అందంగా చాలా చక్కగా ఉంది. ఇది ఎవరి దేశము ఏమిటి? శ్రోతం ఇచ్చామి, వినాలని కోరికగా ఉన్నది. కాబట్టి హే భగవన్, ఈ విశేషమైనటువంటి ఈ భూమిని గురించి చెప్పండి అని ఆయన ప్రార్థించాడు రాముల వారు విశ్వామిత్రుడిని. ఇది అర్థం. ఇక విశ్వామిత్రుడు మొదలు పెడుతున్నాడు. ఇవాళ ఒక విశేషం చెప్పి ఈ కథలోకి వస్తా. ఏమిటంటే, విశ్వామిత్ర అనేటువంటి ఒక పదం ఉంది. ఈ విశ్వామిత్ర అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? ఇప్పుడు దాశరథి అనేటువంటి దానికి అర్థం అంటే దశరథుని కుమారుడు అని అర్థం చెబుతారు.
మరి అట్లా విశ్వామిత్ర అంటే అర్థం చెప్పండి అంటే ఆ కాలంలో విశ్వస్య అమిత్ర అనగా ప్రపంచమునకు అమిత్రుడు అనగా లోకానికి అమిత్రుడు. అమిత్రుడు అంటే స్నేహితుడు కాదు అని అర్థం. అనగా షష్ఠీ తత్పురుష సమాసం చెప్పారు. మిత్రస్య మిత్రస్య అంటే మిత్రునకు అమిత్ర అంటే మిత్రుడు కాదు అనగా మిత్రులు అని ఈయనకి అంతా శత్రువులే అనమాట. దీని అర్థం ఇలా చెబుతూ ఉన్నారనమాట. ఈ వ్యాకరణంలో ఉన్నటువంటి ఇది మిత్రస్య అమిత్ర అని చెబుతున్నారు. ఈ విశ్వామిత్ర మహర్షి గారికి తెలిసింది. తెలిసేటప్పటికీ ఆయన ఏం చేశాడనమాట, అప్పటికి పాణిని అనేటువంటి మహర్షి పాణినీయం రాశాడు. పాణినీయం అంటే ఆయన అదే ఆ పాణినీయమే ఇప్పుడు ఉన్నటువంటి మనం చదువుకున్నటువంటి వ్యాకరణం అనమాట. వేదాంగాల్లో వ్యాకరణం అదే. దాన్నే సిద్ధాంత కౌముది అని అంటారు. సరే, పాణిని దగ్గరికి వచ్చాడు. పాణిని దగ్గరికి వచ్చి, ఏమయ్యా నువ్వు వ్యాకరణం రాశావని వింటున్నాను, మరి నా పేరుకి నీవు విగ్రహవాక్యం అర్థం చెప్పు అన్నాడు. అని అంటే అప్పుడు ఆయన ఏమని చెప్పాడు తెలిసినంటే, దీనిలో మిత్రస్య చ ఋషే అన్నాడు. మిత్రస్య చ ఋషే, దాన్ని మిత్రచర్షే అనే ఉంటుంది. మిత్రస్య చ ఋషే, మిత్రచర్షే అని ఉంటుంది. అని విడగొడితే మిత్రస్య చ ఋషే అనగా ఋషులకు మిత్రుడు అని అర్థం. అది చూడండి, అర్థం అంత క్రితం ఉన్న అర్థం కాస్త వ్యతిరేకమైన అర్థంలోకి వచ్చేసింది. మిత్రుడండి ఈయన, ఋషులందరికీ కూడా మిత్రుడండి. ఇది సమాసం యొక్క అర్థం. నేను రాశాను నా సూత్రంలో, ఇదిగో అని చూపించాడు. విశ్వస్య మిత్ర విశ్వామిత్ర, విశ్వస్య మిత్ర విశ్వామిత్ర, మిత్రస్య చరిషే అనేటువంటి సూత్రం సిద్ధాంత కౌముదిలో ఉన్నటువంటి సూత్రం అది. అప్పుడు విశ్వామిత్రుడు సంతోషించి, ఈ లోకంలో ఇప్పటికే 5-6 వ్యాకరణాలు ఉన్నాయి. సరస్వతి వ్యాకరణము, హేమచంద్ర వ్యాకరణము, ఇంద్ర వ్యాకరణము, చాంద్ర వ్యాకరణము, ఇట్లా ఈ విధంగా రకరకాల వ్యాకరణాలు ఉన్నాయి. ఏ వ్యాకరణం కూడా నా యొక్క పేరుకి వ్యతిరేకం చెబుతూ ఉన్నాయి. కాబట్టి లోకంలో ఆ వ్యాకరణములన్నీ కూడా పాడుపడిపోవాలి. అంటే వాటికి ప్రసిద్ధి లేకుండా ఉండాలి. ఆ వ్యాకరణాలు ప్రసిద్ధి లేకుండా ఉండాలి. నీ ఒక్క వ్యాకరణమే లోకంలో ప్రసిద్ధి చెందుతూ సర్వవ్యాప్తమై ఉంటుంది. అది పాణినీయం. ఎందుకంటే చెప్తున్నది మిత్రస్య చ ఋషే అనగా ఈ లోకమునకు, ఈ ప్రపంచానికి ఆయన మిత్రుడు అని అర్థం. అది ఎందుకంటే ఇక్కడ విశేషమైనటువంటిది సహజంగా విశ్వామిత్రుడు అనేటప్పటికీ ఈయన విశ్వామిత్రుడు రా అని అంటుంటారు లోకంలో కొంతమంది కోపిష్టిని. కాబట్టి అందుకని చెప్పుకునేటువంటిది ఏమిటంటే ఈయనంతా కూడా ఋషులకు స్నేహితుడు. మనకి బాలకాండలో కనుక చూస్తే ఈయన ఎక్కడ కోపిష్టి అనేటువంటిది ఆ కథ కానీ సంబంధించిన కానీ చెక్కదు దీనిలో. ఇక్కడ విశేషంగా ఏమిటనంటే విశ్వామిత్ర మహర్షి ఈ బాలకాండలో ఉండి చాలా గొప్ప విశేషాలు రామచంద్రమూర్తికి అందించాడు. ఇక్కడ రామచంద్రమూర్తి సరే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ ఆయన, కానీ రామచంద్రమూర్తి అనేటువంటి మిషతోటి మనకు అందిస్తున్నాడు. ఇది తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయము. ఈ కథలలో, ఆఖ్యానాల్లో కొత్త కొత్త విశేషాలు వస్తాయి, అవి గ్రహించాలి. ఇది గొప్ప విశేషమైనటువంటి. అందువల్ల మనకు విశ్వామిత్ర అనే పదానికి అర్థం చెప్పుకున్నాము. ఇక ఆ తర్వాత క్రమంగా రామచంద్రమూర్తి అడిగినటువంటి ప్రశ్నకి ఈ దేశం ఎవరిది అని ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఇక మొదలు పెడుతున్నాడు. ఈయన ఏం చెబుతున్నాడు ఇక్కడ విశేషంగా, బ్రహ్మమానస పుత్రుడు ఉన్నాడండి ఒక ఆయన అన్నాడు. బ్రహ్మమానస పుత్రుడు అంటే బ్రహ్మదేవుని యొక్క మనస్సు నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా బ్రహ్మమానస పుత్రులు అంటారు. ఆ బ్రహ్మమానస పుత్రుడు ఉన్నాడు ఒక ఆయన. ఆయన పేరు కుశనాభుడు. అది ఆయన భార్య విదర్భరాజు కుమార్తె. సరే, వీళ్ళకు 4 కుమారులు జన్మించారు. 4 కుమారులు జన్మించారు. 4 ఒకడు మొదటివాడు కుశాంబుడు. ఈయన కౌశాంబి అనే పట్టణాన్ని నిర్మించుకొని పరిపాలించుకుంటూ ఉన్నాడు. రెండో ఆయన కుశనాభుడు అనేటువంటి ఆయన మహోదయ అనే పురాన్ని కట్టించుకొని ఆయన పరిపాలన చేసుకుంటున్నాడు. మూడో ఆయన అధూర్తరజసుడు. ఈయన ధర్మారణ్యము అనేటువంటి నగరాన్ని నిర్మించుకొని ఆయన పరిపాలన చేసుకుంటూ ఉన్నాడు.
ఇక 4వ వసురాజు. ఈ వసురాజు గిరివ్రజము అనే పట్టణాన్ని నిర్మించుకొని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు నీవు అడుగుతున్నావే, హే రామచంద్ర, ఈ దేశం ఎవరిది అని అంటున్నావే, ఎవరిదంటే ఇదిగో 4వ అయినటువంటి వసురాజు ఉన్నాడే, ఆ వసురాజుది ఈ దేశము అని చెప్పాడు. ఇప్పుడు 4 కుమారుల గురించి చెప్పాడు, వసురాజుది ఈ దేశము అని ఈ విధంగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇందులో ఒక విశేషము, దీనిలో ఇక్కడ మొదటివాడు, దీనిలో కుశనాభుని వృత్తాంతం దీన్ని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత కుశనాభుని గురించి చెబుతూ ఉన్నాడు అనమాట. కుశనాభుని వృత్తాంతం ఇక్కడ విశేషం. 4 పేర్లు ఏమిటంటే వరుసగా కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరయసుడు, వసురాజు. ఇందులో 2వ వాడు ఎవరు? కుశనాభుడు. ఈ కుశనాభుడిని బయటికి తీసుకోండి 4లో. ఆ కుశనాభుడిని యొక్క ఇక్కడి నుంచి ఉన్నది అసలు కథ. ఎందుకు కుశనాభుడు అనేటువంటిది విశ్వామిత్రుని యొక్క మూలం అంతా రావడానికి ఇక్కడి నుంచి ప్రారంభం అవుతూ ఉన్నది. ఇక్కడ ఆ కుశనాభుని వృత్తాంతం ఏమిటంటే, ఈ కుశనాభుడికి అప్సరస్ అయినటువంటి ఘృతాచికి, అప్సరస్ స్త్రీ అనమాట ఈమె ఘృతాచి, ఈమెకు వీళ్ళిద్దరికి 9 కుమార్తెలు, 9 కుమార్తెలు కలిగారు. ఘృతాచికి ఈ కుశనాభుడికి 9 కుమార్తెలు కలిగారు. సరే, వాళ్ళు పెద్దవాళ్ళు అయినారు, ఉద్యానవనంలో తిరుగుతున్నారు. ఆ సందర్భంలో వాయుదేవుడు చూసి వీళ్ళ యొక్క అందాన్ని చూసి మెచ్చుకొని వాళ్ళని నన్ను వివాహం చేసుకోండి, వాయుదేవుడు అంటాడు. వివాహం చేసుకుంటే మీకు దేవత్వం వస్తుంది, అనేక లాభాలు ఉన్నాయి అని ఆ విధంగా ఆయన పెద్ద ఉపన్యాసం చెప్పాడు. చెబితే ఈ కన్యలు 9 ఆ వాయుదేవుడి మాటను పట్టించుకోకుండా వాళ్ళు మిగిలిన కోపించి మరి, మా తండ్రి ఉన్నాడు, మా తండ్రి ఎవరికి ఇస్తే వాళ్ళకేను, కాబట్టి మా తండ్రి ఉన్నాడు, కాబట్టి నీవు మాతో మాట్లాడబాకని కోపంగా మాట్లాడేటప్పటికి ఆ వాయుదేవుడు ప్రతిగా ఏం చేశాడంటే, ఈ 100 మంది కుమార్తెలను, ఈ కుశనాభుని యొక్క 100 మంది కుమార్తెలను మనం గూని అంటామే, గూనిలాగా చేసేసాడు. అనగా ఎంత అందంగా ఉన్నారో అంటే ఇప్పుడు అందవిహీనం అట్లా అనమాట. పైగా అందవిహీనమే కాకుండా జ్వరంతో బాధపడుతున్నారు, ఇవి కూడా ఉంది. అలా వాయుదేవుడు చేసేసాడు ఈ 100 మందిని. చేసేటప్పటికి ఈ 100 మంది సరే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళారు. ఆ కుశనాభుడు తండ్రి దగ్గరికి వెళ్ళారు. కుశనాభుడు అడిగాడు, ఏమిటమ్మా ఇట్లా ఏం జరిగింది ఏమిటి అని అంటే, అప్పుడు ఆ 9 చెప్పారు, ఇట్లా ఈ విధంగా జరిగింది. ఆ వాయుదేవుడు ఈ విధంగా మమ్మల్ని బలవంతం చేశాడు, కానీ మేము కోపించాము, కానీ శాపం పెట్టాలనుకున్నాం, కానీ శాపం పెట్టకుండా ఉన్నాము అని అంటే, అప్పుడు తండ్రి అయినటువంటి కుశనాభుడు సంతోషించి, మీరు శాపం పెట్టలేదు, చాలా క్షమ అనగా అర్థం ఏమిటి? సహనం, ఓర్పు వహించారు, కాబట్టి ఈ ఓర్పు అనేటువంటిది చాలా గొప్పది అని క్షమ గురించి కుశనాభుడు చెబుతున్నాడు. రామాయణంలో ఏం కనబడుతుంటాయి అని అంటే, కేవలం కథాభాగమే కాకుండా గొప్ప నీతి వాక్యాలు కూడా కనబడుతుంటాయి. క్షమ అంటే ఏమిటో చెబుతున్నాడు. సహజంగా క్షమ అంటే సహనము అని అంటాం, వేటితోటి పోలుస్తున్నాడో చూడండి. క్షమాదానం, అది మొట్టమొదటిది. దానం అంటే దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, సహనం ఉంటే అంత ఫలితం వస్తుంది. మరి దానం చేస్తే పుణ్యాలు వస్తాయని అంటారు కదా, అంత పుణ్యం వస్తుంది. క్షమా యజ్ఞ, యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత సహనం కలిగినటువంటి వాడికి వస్తుంది. క్షమా సత్యం, సత్యం పాటించేటువంటి వాడికి ఎంత పుణ్యమో సహనం పాటించేవాడికి అంతే. అలానే అంటూ క్షమాయశ, కీర్తి కూడా క్షమ అనగా అర్థం ఏంటి? యశ సంపద అనేటువంటిది కూడా సహనం లాంటిదేను. అలానే ధర్మము అనేటువంటిది కూడా సహనం వంటిదే. కాబట్టి అసలు ఒక్క మాట చెప్పాలి అని అంటే, సహనంతో ఈ ధరిత్రి అంతా నిలబడి ఉన్నది అని అన్నాడు చివరికి. సహనంతో క్షమయా ధరిత్రి అని మనకు చోట వస్తుంది. క్షమయా ధరిత్రి అనగా ధరిత్రి అంటే భూమి, క్షమ అంటే సహనం. ఎంత సహనం పాటిస్తున్నదంటే, అనేక మంది అధర్మాలు చేస్తున్నారు, చెప్పలేనంతమంది. మరి అధర్మాలు చేస్తుంటే మరి సహనంతో ఉన్నది, ఆ భూభారాన్ని వహిస్తూ ఉన్నది. ఇక వహించలేక
చివరికి ఆ భూదేవి ఆ విష్ణుమూర్తిని శరణు వేడింది. అయ్యా, నేను ఇంత పాపిష్టి వాళ్ళని ఇంకా ఎంతో కాలం ఇంక నేను భరించలేను, కాబట్టి నాకు ఈ భారాన్ని తగ్గించవయ్యా అని అడిగితే ఆ విష్ణుమూర్తిని ఆయన ఆ అవతారాలు దాల్చి, ఇదిగో యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. అట్లా ఈ భూమికి ఉన్నటువంటి క్షమ, ఆ క్షమ కూడా దాటిపోయేటప్పటికీ, అనగా అధర్మం పెచ్చు పెరిగేటప్పటికీ ఆ భూమిని రక్షించాల్సినటువంటి స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి ఉంది కాబట్టి విష్ణుమూర్తి రక్షిస్తూ ఉంటాడు. ఇది మనకు కానీ క్షమకు చూసుకోవాలంటే మొట్టమొదటగా ధరిత్రి అని అంటే భూమి అని అర్థం. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే మనం నిద్ర లేవంగానే మనం మొట్టమొదట కాళ్ళు భూమి మీద పెడతాం. అంటే ఏమిటి, మొత్తం మీద లేచినప్పుడు కాళ్ళు భూమి మీద పెట్టి లేస్తుంటాం. లేచేటప్పుడు ఏమని చేయాలి అని అంటే ఆ భూమికి నమస్కారం చేయాలని. విష్ణుపత్ని నమస్తుభ్యం. విష్ణుపత్ని, ఈ భూమి ఎవరు? విష్ణువు యొక్క పత్ని. ఆమెకు పర్వతస్థన మండలే. ఈ భూమి ఎటువంటిది అని అంటే పోల్చి చెప్తుంటున్నాడు భూదేవిని. ఈ పర్వతాలన్నీ కూడా ఆ భూదేవికి స్తనముల వంటివి. పర్వతాలన్నీ అలా పోలికతోటి చెప్తాడనమాట. కాబట్టి క్షమామ్యహం, పాదస్పర్శం క్షమామ్యహం. నేను నీ మీద, నీ శరీరం మీద నేను నా పాదం పెడుతున్నాను, నన్ను క్షమించుము ఏ భూమాత, ఏ విష్ణుపత్ని అని ఆ శ్లోకం చదువుకొని అప్పుడు కాలు పెట్టాలి. ఇక్కడ ఇది గొప్ప విశేషమైనటువంటి భూమిని. అందుకనే భూమిని దున్నుతుంటుంటారు చూడండి రైతులు. భూమిని మొట్టమొదటి దున్నేటప్పుడు ఏం చేస్తాడంటే ఆ భూమికి నమస్కారం పెట్టి కొబ్బరికాయ కొట్టి అప్పుడు భూమిని దున్నుతాడు. మీరు పల్లెటూళ్ళల్లో ఉన్నప్పుడు చూసినప్పుడు మాకు గుర్తు కాబట్టి చెబుతున్నాను అనమాట, జరుగుతున్నది అది. అంత ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకోండి, అట్లా అనమాట. అందువలన భూమి అనేటువంటిది సహనానికి మారుపేరు అని ఈ విధంగా మనం తెలుసుకొని, ఇక ఈ విధంగా చెప్పాడు అనమాట కుశనాభుడు ఆ 9 కుమార్తెలకు. మీరు చాలా సహనం పాటించారు, సహనం చాలా గొప్పది అని చెప్పాడు. సరే, ఈ 9 కూతుళ్ళు ఇంట్లో ఉన్నారు. వీళ్ళు గూనితోటి ఉన్నారు. మరి అంత క్రితం అందం అంతా పోయింది. తర్వాత ఒక విశేషం చెప్పుకుంటూ వస్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. ఏమిటంటే దీనిలో ఒక విశేషం, బ్రహ్మదత్తుడు వస్తున్నాడు. ఏమిటి ఈ బ్రహ్మదత్తుడు, దీని గురించి అని ఇప్పుడు వస్తున్నది అనమాట. ఈ కథ వినేటువంటి వాళ్ళకి, ఈ బ్రహ్మదత్తుడి కథ వింటున్నారే వాళ్ళకి మంగళములు కలుగుగాక అని కూడా మొట్టమొదట వాల్మీకి మహర్షి మరి ఫలితం కూడా చెప్పాడు. ఏమిటంటే దీనిలో చూళి అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన గొప్ప తపస్యాలి, చాలా గొప్పవాడు, శుభాచారాలు ఉన్నటువంటి వాడు. ఆయన మహాతపస్సంపన్నుడు. ఆయనకి ఊర్మిళ అనే గంధర్వ స్త్రీ ఒక ఆమె ఉన్నది. గంధర్వ స్త్రీ కుమార్తె సోమద. మనకు కావాల్సింది సోమద అనేటువంటి ఆమె ఒక గంధర్వ స్త్రీ అని అర్థం. చూళి అనేటువంటి ఆయన మహా తపస్యాలి, సోమద అనేటువంటి ఆమె గంధర్వ స్త్రీ. సరే, ఈమె గంధర్వ స్త్రీ ఉన్నది కదా సోమద, ఈమెనకు మహాతపస్యాలి అయినటువంటి ఈ చూళి అనేటువంటి మహర్షికి సేవలు చేస్తూ ఉన్నది అనమాట. సేవలు చేస్తుంది మహర్షికి, సేవలు చేస్తూ ఉన్నది. సేవలు చేస్తూ ఉంటుంటే ఆ మహర్షి సంతోషించాడు. ఆ సంతోషించి ఏమిటి నీకేం కావాలనో కోరుకోనంటే అప్పుడు ఈ సోమద అడుగుతుంటుంది. ఏమనంటే, హే స్వామి, మీ వలన నాకు ఒక పుత్రుడు జన్మించాలి, నాకు ఒక పుత్రుడిని మీరు ప్రసాదించండి అని సోమద అడుగుతుంటుంది. అని అడిగితే అప్పుడు ఆ మహర్షి గొప్ప తపస్సంపన్నుడు కదా, ఆయన కేవలం తన మనస్సంకల్పము చేతనే, ఇది ఇక్కడ అర్థం, కేవలం తన మనస్సంకల్పము చేతనే ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. అంతా క్షణాల్లో అయిపోయింది. ఆ కుమారుని పేరు ఏమిటంటే బ్రహ్మదత్తుడు. ఆ కుమారుని పేరు బ్రహ్మదత్తుడు. సరే, ఇప్పుడు చూళి అనేటువంటి
మా ఆయన ఉన్నాడు. అంటే చూళి యొక్క కుమారుడు బ్రహ్మదత్తుడు. సరే, ఈ బ్రహ్మదత్తుడు ఈయన కాంపిల్య అనే నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. బ్రహ్మదత్తుడు కాంపిల్య అనే నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అనమాట. ఇలా ఉంటుంటే ఇంతకుముందు 9 కుమార్తెలు ఉన్నారు కదా కుశనాభుడికి. ఉంటే ఆయన ఏం చేశాడు, కుశనాభుడు ఈ 9 కుమార్తెలను ఎవరికిచ్చి వివాహం చేద్దాము అని ఆలోచన మంత్రులతో చేశాడు. చేస్తే వాళ్ళు బ్రహ్మదత్తుడికి ఇద్దామండి అన్నారు. బ్రహ్మదత్తుడికి ఇద్దామని అంటే బ్రహ్మదత్తుడికి వర్తమానం పంపించారు. బ్రహ్మదత్తుడు వచ్చాడు. బ్రహ్మదత్తుడు అంగీకరించాడు. ఇక్కడ గొప్ప విశేషం చూసుకోండి. వీళ్ళందరూ గొప్ప తపస్సంపన్నులు కదా, బ్రహ్మదత్తుడు కానీ కుశనాభుడు కానీ వీళ్ళందరూ. బ్రహ్మదత్తుడు అంగీకరించాడు. అంగీకరించి ఆ 9 కుమార్తెలను ఒక్కొక్క కుమార్తెను తన చేతితోటి పాణిగ్రహణం అంటారు చూశారు, చేతితోటి పట్టుకోగానే వాళ్ళకున్న గూని పోయింది, వాళ్ళకున్న జ్వరం పోయింది, మళ్ళీ యథారూపం వచ్చింది. ఆ 9 కుమార్తెలు యథారూపం పొందారు. యథారూపం పొందారు. బ్రహ్మదత్తుడు ఆ భార్యలతోటి తన పట్టణానికి కాంపిల్య నగరం ఉన్నది కదా, అక్కడికి వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బ్రహ్మదత్తుడి యొక్క తల్లి ఉంది కదా సోమద, ఆమె కూడా ఈ వచ్చినట్టు 100 మంది వాళ్ళని చక్కగా చూసుకున్నది. అంతవరకు శుభ్రంగా తన కథ సాగుతుంది. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. కుశనాభుడికి 100 మంది కుమార్తెలను ఇచ్చి చేశాడు బ్రహ్మదత్తుడికి. ఇప్పుడు కుశనాభుడికి సంతానం లేదు. తనకున్న 100 మంది కుమార్తెలను అటు ఇచ్చేసేసాడు, ఏమీ లేదు. అప్పుడు ఈ కుశనాభుడు ఏం చేశాడనంటే, అప్పుడు ఈ 9 కుమార్తెలు ఇచ్చిన తర్వాత బ్రహ్మదత్తుడికి ఈయన పుత్రకామేష్టి యాగం చేశాడు. ఈ పుత్రకామేష్టి యాగం చేసిన ఫలితంగా ఈ కుశనాభుని తండ్రి కుశుడు, ఇక్కడ కుశుడు అనేటువంటి ఆయన ఒక మొట్టమొదటి మూలపురుషుడు. ఈ కుశుడు అనేటువంటి మూలపురుషుడే బ్రహ్మమానసపుత్రుడు. ఆ కుశుని యొక్క కుమారుడే కుశనాభుడు. ఇక్కడ ఈ కుశ ఎందుకు వస్తున్నది అని అంటే, ఆ కుశిక వంశంలోని వాడు కాబట్టి కౌశికుడు. ఆ కౌశికుడు ఎవరు? విశ్వామిత్రుడు. ఇది అర్థం. అక్కడ వచ్చింది. అందుకోసమని ఈ కౌశిక అనేటువంటి పదం రావడానికి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి పట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కుశనాభుని ఆ తండ్రి కుశుడున్నాడే, ఆయన ఏమన్నాడనంటే కుమారుడితోటి, నీకు ఒక మంచి కుమారుడు జన్మిస్తాడు కాబట్టి అతడు గొప్ప పేరు ప్రతిష్టలు పొందుతారు, అతని పేరు గాధి అని చెప్పాడు ముందే. ఆ కాలంలో వేదకాలంలో చూసుకోండి, భవిష్యత్తు జరగబోయేదంతా ఆ మహర్షులు చెప్పేస్తారు. ఇలా జరుగుతుంది, వాడి పేరు కూడా చెప్పేశాడు. నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, ఆ కుమారుడు మహా యశస్సంపన్నుడు, వాడి పేరు గాధి అని చెప్పేసి ఆయన బ్రహ్మలోకం వెళ్ళిపోయినాడు. బ్రహ్మలోకం వెళ్ళిపోయిన తర్వాత ఈ కుశనాభుడు ఏం చేశాడనమాట, పుత్రకామేష్టి చేశాడు. చేసినందువల్ల గాధి అనేటువంటి ఆయన కుమారుడు జన్మించాడు. ఈ గాధి యొక్క కుమారుడే గాధేయుడు అని విశ్వామిత్రుడు అంటారు. విశ్వామిత్రుడు అంటాడు, నేను కుశికుని యొక్క వంశంలో జన్మించాను కాబట్టి కౌశికుడు అని అంటారు, నా తండ్రి గాధి కాబట్టి గాధేయుడు అంటారు. నన్ను 2 పేర్లతో పిలుస్తారు, కౌశికుడు అంటారు, గాధేయుడు అంటారు. నేను మొట్టమొదట విశ్వామిత్రుడు అని చెప్పాను, మధ్యలో వచ్చింది విశ్వామిత్రుడు. ఈ విశ్వామిత్రుడు ఆ సమాస పదం చూసుకోండి, విశ్వస్య అమిత్ర అనేటప్పటికీ ఏమిట్రా మీరు ఎట్లా చెబుతున్నా, నేనేమన్నా అమిత్రుడా దేశానికి, నేనెంత ఉపకారిని, అమిత్ర అని చెబుతున్నారేమిటి ఈ వ్యాకరణవేత్తలని అని అన్ని చోట తిరిగి చివరికి పాణిని దగ్గరికి వచ్చి చెప్పబోయా నువ్వేనంటే విశ్వస్య మిత్ర అన్నాడు. నీ వ్యాకరణమే లోకంలో ఉండుగాక, మిగిలిన వాటన్నిటి ప్రసిద్ధి ఉండదు అని ఆయన శాపం పెట్టాడని మేము వ్యాకరణం చదువుకునేటప్పుడు ఆ సూత్రం దగ్గరికి వచ్చేటప్పుడు మా గురువు గారు చెప్పినటువంటి ఆ కథని మళ్ళీ ఇప్పుడు మీకు చెప్పామన్నమాట. అది కాబట్టి విశ్వామిత్రుడు గురించి చెబుతూ ఇక్కడ విశేషం ఏమిటంటే, ఆ విశేషంగా కుశనాభునకు గాధి పుట్టాడు. గాధి కుమారుడే గాధేయుడు, ఆ గాధేయుడే విశ్వామిత్రుడు. ఆ కుశికుని వంశంలో పుట్టాడు కాబట్టి కౌశికుడు అని అంటున్నారండి నన్ను అని విశ్వామిత్ర మహర్షి ఆ రామచంద్రమూర్తికి
కథ చెబుతూ ఉన్నాడు. అంతటితోటే కాకుండా ఇంకొక విశేషం చెబుతున్నాడు. హిమాలయ పర్వతాల మీద జరుగుతున్నది ఇదంతా. అక్కడ ఆశ్రమాల్లో అక్కడ ఒక నది ఉంది, కౌశికి అనేటువంటి నది ఉంది. ఆ కౌశికి నది తూర్పున పుట్టి పడమర కలుస్తూ ఉన్నదట ఆ హిమాలయ పర్వతాల మీద. దాని గురించి చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు అంటే, హే రామా, నాకు ఒక సోదరు ఉన్నది. ఆ సోదరి పేరు సత్యవతి. ఆ సత్యవతిని రుచీకుడు అనేటువంటి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె కొంతకాలం జీవించి భర్తతో సహా స్వర్గానికి ఇద్దరు వెళ్ళిపోయినారు. అయితే ఆమె పేరుతో వెళ్ళిపోయింది కదా, ఆమె లేదు కదా. ఇప్పుడు విశేషం ఏమిటంటే, ఆమె పేరుతోటి ఈ నది వెలసింది. ఈ నది పేరు కౌశికి. ఇది ఇక్కడ విశేషం ఏమిటి, ఈ కుశికుని యొక్క వంశంలోనే జన్మించింది కాబట్టి ఈ స్త్రీ కూతురు కౌశికి అని వచ్చింది. చూడండి, ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే, ప్రాచీన కాలంలో వంశాన్ని చెబుతూ నామాలు చెప్తుంటారు. వంశాన్ని ఇప్పుడు మనకు మీ గోత్రం ఏంటండి అంటే భారద్వాజ, మీ గోత్రం ఏంటండి కౌశిక, మీ గోత్రం అంటే గౌతమ అంటే అర్థం ఏంటి, ఆ ఋషి యొక్క సంతానము అని అర్థం. ఆ ఋషి పరంపర అని అర్థం అన్నమాట. అది అర్థం. అట్లనే కుశిక అనేటువంటి ఆయన మొట్టమొదటిగా ఆ బ్రహ్మమానస పుత్రుడు. ఆ బ్రహ్మమానస పుత్రుడు అయినటువంటి కుశిక దగ్గర నుంచి వరుసగా సంతానం వస్తూ ఉన్నారు. ఆ సంతానం వచ్చేటువంటి వాళ్ళందరినీ ఏమనాలి, కౌశిక కౌశిక అనేటువంటి పుల్లింగ శబ్దం. స్త్రీ కనుక వస్తే కౌశికి అనాలి. ఇది ఇట్లా అనమాట. కాబట్టి గర్గుని యొక్క పుత్రిక గార్గి అన్నట్టు అనమాట. అట్లా అనమాట. ఇలా కౌశికి అనే పేరుతోటి ఒక నది ప్రవహిస్తూ ఉన్నది ఈ హిమాలయ పర్వతముల మీద. అంటే ఏమిటి, నేనే కాదు, నాకు ఒక సోదరి కూడా ఉన్నది. ఆ సోదరి సత్యవతి, ఆమె పేరు అని ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇట్లా చెప్పుకుంటూ, హే మహాబాహు రామా, మధ్యలో రాముణ్ణి సంబోధించేటప్పుడు వాల్మీకి మహర్షి విశ్వామిత్రుడు అంటుంటాడు మహాబాహు అంటాడు, మహాతేజ అంటాడు. జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమిటంటే విష్ణు సహస్రనామాలు వస్తూ ఉన్నాయి. విష్ణు సహస్రనామాలు వస్తున్నాయి అంటే విష్ణు అంటే ఎవరు, అది సర్వం వ్యాప్నోతి విష్ణు, ఎవరైనా పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి హే రామా అని అర్థం. ఇది ధ్వనిగర్భితమైనటువంటి అర్థం. ఆ పరబ్రహ్మమే అద్వైతము. పరబ్రహ్మం ఒకటే కదా, అద్వైతం కదా, ఏకమేవా అద్వితీయం కదా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా అద్వైతంగా పరబ్రహ్మ స్వరూపమైనటువంటి రామచంద్రమూర్తిని ఈ విశేషణాలతోటి విశ్వామిత్రుడు సంబోధిస్తూ ఉంటాడు. విశ్వామిత్రుడు సంబోధిస్తున్నాడు అని అంటే వాల్మీకి మహర్షి జాగ్రత్తగా ఆ రామచంద్రమూర్తి ఏ విశేషణాలు వేయాలనో ఆ విశేషణాలు వేసుకుంటూ వస్తాడు. అంత క్రితం ముందుగా మహాతేజ అని ఒక విశేషణం వేశాడు. ఇప్పుడు మహాబాహు అని ఒక విశేషణం వేశాడు. మహాబాహు అంటే గొప్ప చేతులు అంటే అర్థమేనమాట. బాహుబలం అంటే ఆ చేతులలో గొప్ప శక్తి ఉన్నది. ఆ శక్తి ఉన్నది అని అంటే ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎప్పుడు వేసేస్తున్నాడో ఎవరికి తెలీదు. అలా అనేక బాణాలు వేసేస్తుంటుంటాడు. అందువల్లనే ఆయనకు కోదండరాముడు అని పేరు వచ్చింది ఆయనకి. అనగా దీనిలో విశేషం ఏంటి, ఇంకొకళ్ళు ఎవరు లేరు. ధనుర్విద్యలో గొప్పవాడు ఎవరనంటే మనకు పురాణాల్లో భారతంలో కానీ ఎక్కడైనా కానీ చూస్తే మొట్టమొదటిగా చెప్పేది రామచంద్రమూర్తి అని చెప్తారు. రామచంద్రమూర్తి బాణాలు వేయటంలో ధనుర్విద్యలో ఆయనతోటి పోటీ ఉన్నటువంటి ఎవరు లేరు. అది అందువలన ఆయనకు కోదండరాముడు అని పేరు వచ్చింది. సరే, ఇప్పుడు ఆ కౌశికుడు అంటే విశ్వామిత్రుడు తనకు సోదరి ఉన్నది అని చెప్పేసేసాడు. ఆ తర్వాత నెమ్మదిగా తన యొక్క అక్క సత్యవతి అనేటువంటి ఆమె పుణ్యాత్వరాలు, ఆమె మహాభాగ్యం ఉన్నటువంటి ఆమె ధర్మం కలిగినటువంటిది. అటువంటి ఆమె, రామా, నేను యాగం చేస్తుంటే ఆమెను విడిచి సిద్ధాశ్రమునకు వచ్చి తిని, నేను యాగం కోసం సిద్ధాశ్రమాన్ని వచ్చేసాను, ఆమెను వదిలేసేసి అని చెప్పాడు. కాబట్టి మహాబాహు రామ, నీవు కోరినట్లుగా నీవు అడిగావు. ఈ దేశం ఎవరిది ఏమిటంటే ఇంత విశేషం చెప్పుకుంటూ వచ్చానయ్యా. ఇప్పుడే రాత్రి 8 గంటలు అయింది.
ఇక్కడ విశేషమైనది ఏమిటంటే ప్రాచీన కాలంలో ఈ రామాయణాది కథలు చెప్పేటిది సాయంకాలం చెప్పుకుంటారు. సాయంకాలం ఎందుకు చెప్పుకుంటారు అని అంటే అర్థం, సాయంకాలం చెప్పుకుంటే ఈ మనశ్శాంతితోటి హాయిగా నిద్రపడుతుంది, ఎటువంటి దుష్టమైన కళలు రావు. ఇది గొప్ప విశేషం. ఆ 9 దాకానో 8 దాకానో ఆ కథలు ప్రాచీన కాలంలో చెబుతుంటారు. అట్లనే అలా చెబుతున్నారంటే మూలం ఎక్కడుంది అంటే రామాయణంలో ఉన్నది. రామాయణంలో సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల దాకా విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి కథ చెబుతూ ఉన్నాడు. ఆ రామచంద్రమూర్తి కథ చెబుతున్నాడంటే ఆయనకు ఒక్కడికే చెబుతున్నాడా? కాదు. విశ్వామిత్ర మహర్షి ఉన్నాడు అని అంటే ఆయన చుట్టూ 100 మందో 200 మందో మహర్షులు ఉంటారు. మళ్ళీ వాళ్ళందరూ ఒక పెద్ద గుంపు. ఈ మధ్యలో రామచంద్రమూర్తి మణిరత్నంలాగా ప్రకాశిస్తున్నాడు. ఆ రామచంద్రమూర్తిని ఉద్దేశించి కథ చెబుతుంటే వాళ్ళందరూ కూడా వింటున్నారు. రాత్రి అయింది. ఏ రామచంద్ర, ఇక నీకు నిద్రకు ఉపక్రమించుము, నీకు భద్రమగుగాక. చీకటి సర్వత్రా వచ్చేసేసింది, అన్ని చోట్ల వ్యాపించున్నది. ఆకాశంలో అశ్విన్యాది నక్షత్రాలు ఉన్నాయే, అవన్నీ నిండి ఉన్నాయి. అంటే అర్థం ఏమిటి? చక్కగా ఆకాశం పైన చూస్తుంటే నక్షత్రాలు కనబడుతున్నాడు, తెల్లగా నక్షత్రాలు. అట్లా అనమాట. చంద్రుడు చూస్తుంటే ఆ సమస్త ప్రాణుల మనస్సులను ఆనందింపజేస్తున్నాడు. అనగా అర్థం ఏమిటి? పూర్ణిమ అని అర్థం. ఇప్పుడు పూర్ణిమ కదా, పూర్ణిమ రోజు చెప్పుకుంటున్నాం. ఆ చంద్రుడేమో అందరినీ ఆనందింపజేస్తూ ఉన్నాడు. ఇంకా విశేషం, రాత్రిపూట కొన్ని ప్రాణులు సంచరిస్తూ ఉంటుంటాయి. కొన్ని ప్రాణులు ప్రాణులు సంచరిస్తూ ఉంటుంటాయి. అలా ఉన్నాయి. ఇకపోతే యక్షులు, రాక్షసులు, భయంకర నరమాంస భక్షకులు కూడా అక్కడక్కడ తిరుగుతుంటుంటారు. రాత్రి వచ్చేప్పటికీ ముఖ్యంగా రాక్షసులు, వీళ్ళు నరమాంస భక్షకులు, వాళ్ళు కూడా తిరుగుతుంటుంటారు రాత్రిపూట అని. ఆ రాత్రి యొక్క విశేషాలు అప్పటి కాలంలో ఇలా ఉంటుంది అని, రామాయణ కాలంలో ఇలా ఉంటుందని మనకు తెలుస్తుంటుంది. విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ మునులందరూ కూడా విన్నారు. విని చాలా చక్కగా చెప్పారండి. విశేషంగా కౌశిక అనేటువంటి పదం ఎట్లా వచ్చింది, మీ పేరు ఎలా వచ్చింది అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి మేము మెచ్చుకుంటున్నాం. సాధు సాధు, బాగుంది అంటే అలా మెచ్చుకున్నారు వాళ్ళందరూ కూడా. మెచ్చుకొని ఆ తర్వాత ఈ కుశిక వంశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవునితో సమానులు. ఎట్లా అంటే బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు కదా కుశికుడు మొట్టమొదట. ఆ కుశికుని యొక్క సంతానం వరుసగా, అనగా అర్థం 3వ తరం వాడో ఏమో అవుతాడు. 3వ తరం వాడు ఎవరు? విశ్వామిత్ర మహర్షి. కాబట్టి విశ్వామిత్రుడు ఎవరనాలి? బ్రహ్మదేవుని మనవడండి అని అనాలి. బ్రహ్మదేవుని మనవడండి అంటే అర్థం ఏంటి? బ్రహ్మదేవుడు ఎంతటి గొప్పవాడో మనవడు కూడా అంత గొప్ప విశేషం. అందుకని విశ్వామిత్రుని యొక్క విశేషం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు అనమాట. రాత్రి అయింది, నిద్ర పోయినాడు. ఆ తర్వాత తెల్లవారుతున్నది. ఆ తెల్లవారుతూ ఉంటుంటే ఇప్పుడు విశేషం. మనకింత క్రితం ఏమొచ్చిందనమాట శ్లోకం? రామచంద్రమూర్తిని నిద్ర లేపుతున్నాడు విశ్వామిత్ర మహర్షి. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కర్తవ్యాలు చేయాలయ్యా అని చెప్పున్నాడు. చాలా గొప్ప అర్థాలు దానిలో ఉండేటువంటి విశేషాలు తెలుసుకుందాము. మరలా ఏమంటున్నాడు? తెల్లవారుతున్నది, నిద్ర లేపాలి. ఏమంటున్నాడు? ఈసారి శ్లోకం చూసుకుంటే ఏమంటున్నాడు? సుప్రభాత నిశారామా. అయ్యా రాత్రి గడుస్తున్నది, సుప్రభాతం ఉదయం వచ్చేస్తున్నది, హే రామచంద్ర అంటున్నట్టు. పూర్వ సంధ్య ప్రవర్తతే. పూర్వ అంటే తూర్పు దిక్కున, సంధ్య ప్రవర్తతే, సంధ్య ఎర్రగా వస్తున్నది. ముందు ఎర్రగా వచ్చిన తర్వాత సూర్యభగవానుడు వస్తాడు. ముందు ఎర్రగా వస్తున్నది. మనం సముద్రంలో చూస్తుంటే, మీరు చూసే రామేశ్వరం దగ్గర సముద్రంలో మొట్టమొదటి తల్లి పొద్దున్న చూసినప్పుడు ఆ సముద్రం నీళ్లల్లో నుంచి సూర్యభగవానుడు వస్తున్నాడు. ఆ సూర్యభగవానుడు చూస్తుంటే ఎలా ఉన్నాడు? ఎర్రగా ఉన్నాడు. ఎట్లా అనమాట. ఎట్లా ఉన్నాడంటే ఇంత బింబమా అన్నట్టుగా మనకు కనపడదు. అట్లా విశేషంగా, అంత విపులంగా కనపడుతుంది అంత విశేషంగా అనమాట. అప్పుడు అట్లనే తెల్లవారుతున్నది, సంధ్య ఎర్రంగా వస్తున్నది. కాబట్టి హే రామచంద్ర ఉత్తిష్టోత్తిష్ట. ఇది ఉత్తిష్ట 2 పదాలు ఒకసారి వేశాడు. అనగా ఉత్తిష్ట లెమ్ము, మరలా ఉత్తిష్ట లెమ్ము.
ఉత్తిష్టోత్తిష్ట లేలెమ్ము. ఇది లేలెమ్ము దానికి పూర్తి ట్రాన్స్లేషన్. లేలెమ్ము తే భద్రం, తే నీకు భద్రం మంగళము అవుగాక, గమనాయ అభిరోచయ. ఇక మనం గమనాయ ప్రయాణం చేయాలయ్యా. ఇకలే మనం ఎక్కడికి బయలుదేరుతున్నాము? మిథిలకు ప్రయాణం అవుతున్నాము. మార్గ మధ్యంలో ఉన్నాము. తెల్లవారింది, లేవు. లేచి నీవు ఈ ఆఖినికాలు పూర్తి చేసుకొని రెడీగా సిద్ధంగా ఉంటే ఇక అందరం కలిసి వెళ్ళిపోదాము. వెనక ఎవరు వస్తున్నాం? ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, ఆ వెనకేమో రామలక్ష్మణులు నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విశ్వామిత్రుడు ఈ రామలక్ష్మణులు తీసుకొని వెళుతూ ఉండాలి. ఇట్లా ఆ ఉండటానికి ఆ రామచంద్రమూర్తికి భద్రంతే అని అన్నాడు. భద్రంతే నీకు మంగళము అవుగాక. గురువు గారి ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉన్నది. గురువు ఎప్పుడూ శిష్యుణ్ణి ఏమని శుభవస్తువునని మంగళంతే అనేటువంటి మాటలు ఉపయోగిస్తాడు. చాలా ఇది అర్థం చేసుకోవాలి. ఏమిటనంటే ఆ మాట వేశాడంటే అర్థం ఏమిటి? మంగళమవు కాకానంటే నీకు ఎటువంటి కష్టాలు రాకుండా అంతా శుభాలే ఎల్లప్పుడూ జరగాలి అని గురువు ఆశీర్వదిస్తుంటాడు అని అర్థం. అట్లనే ఇక్కడ గురువు అయినటువంటి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి మొట్టమొదట ఉదయం లేపుతుంటేనే తే భద్రం, నీకు శుభముగాక మంగళముగాక, ప్రయాణానికి సిద్ధం కావయ్యా నీవు అని రామచంద్రమూర్తిని నిద్ర లేపాడు. నా రామచంద్రమూర్తి లేచాడు. సరే, ఆహికాలు అవన్నీ ఉంటాయి కదా, సంధ్యావందనాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా తీర్చుకొని ఇక సిద్ధమైనారు. ఎవరు? ఈ రామలక్ష్మణుడు. ముందు నడుస్తున్నది ఎవరు? విశ్వామిత్రుడు నడుస్తున్నాడు. ఆయన వెంట రామలక్ష్మణులు నడుస్తూ ఉన్నారు. మార్గమధ్యంలో వివిధములైనటువంటి రకరకములైనటువంటి వనములు, అడవులు. ఈ అడవులను చూస్తూ వెళ్ళిపోతూ ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ వెళుతూ ఉంటుంటే ఇక్కడ ఎంత సమయం అయింది? మధ్యాహ్నం దాకా నడిచారు. మధ్యాహ్నం దాకా నడిచేటప్పటికి అప్పుడు గంగానది వచ్చింది. నడుస్తూ పోతుంటే గంగానది వచ్చింది. గంగానదికే ఇక్కడ పేరు ఇంకో మాట జాహ్నవి అనేటువంటి పేరు అన్నమాట. ఇది ఈ గంగానది వచ్చిన తర్వాత ఆ గంగానదిని చూశారు. ఆ చూసి ఆ జాహ్నవి నది కదా గంగానది, ఆ గంగానదిలో హంసలు తిరుగుతూ ఉన్నాయి, సారస పక్షులు తిరుగుతూ ఉన్నాయి, శోభాయమానంగా ఉన్నది. అది వారందరూ కూడా చూసి ఆ గంగానదిలో స్నానాలు చేశారు. స్నానాలు చేసి పితృతర్పణాలు ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. సరే, ఈ విధంగా చేసుకుంటూ ఆ గంగానదిని దర్శనం చేసుకున్న తర్వాత రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితోటి భగవన్, ఇక్కడ విశేషం. ఎక్కడైనా ఎప్పుడైనా రామచంద్రమూర్తి విశ్వామిత్రుడిని సంబోధించేటప్పుడు భగవన్. అలానే ఉపనిషత్తుల్లో కూడా శిష్యుడు గురువు గారిని సంబోధించేటప్పుడు భగవన్ అని ఉన్నది, ఉపనిషత్తుల్లో ఉన్నది. ఉపనిషత్తు అంటే వేదం. అలానే ఇక్కడ కూడా భగవన్ అని ఉపదేశిస్తున్నాడు. అందుకన ఏమిటంటే రామాయణము సాక్షాత్ వేదస్వరూపము, అంత గొప్పది అని అనమాట. ఇది భగవన్. ఇక్కడ ఒక విశేషం కనపడుతున్నదండి నాకు. ఈ నదిలో 3 దారులు కనపడుతున్నదండి. ఈ గంగానది అనగా త్రిపథక, 3 మార్గముల నుంచి వచ్చింది. ఇక్కడ కూడా 3 మార్గాలు కనపడుతున్నదండి. కాబట్టి ఈ నది 3 లోకములకు ఎట్లు ఆక్రమించినదండి. ఏదో ఇదంతా 3గా కనపడుతున్నటువంటిది, మధ్యలో ఒకటి కనపడుతున్నది, ఇదంతా ఏదో విశేషంగా ఉన్నది నాకు అన్నాడు. అనగా అర్థం ఏంటి? గంగా నది, యమునా నది, మధ్యలో సరస్వతి నది, మొత్తం 3 నదులు. ఆ 3 నదులు కలిసి ప్రవహిస్తూ ఉన్నాయన్నమాట ఇది. కాబట్టి ఏమిటో విశేషం? హే మహర్షి, హే భగవన్, నాకు తెలియపరచండి, నాకు చెప్పండి అని ప్రార్థిస్తే అప్పుడు మహర్షి అయినటువంటి విశ్వామిత్రుడు గంగానది భూమికి అవతరించిన విధానము మనకు చాలా పుస్తకాల్లో చదువుకున్నాం. ఇదంతా కూడా ఎలా వచ్చింది అని అంటే మొట్టమొదటి ఈ సగరుని యొక్క వృత్తాంతం దీంతో కూడా వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఎలా చెబుతున్నాడు ఈ గంగావతరణం గురించి అనేటువంటి మాటను మనం చూస్తుంటే ఒక విశేషమైనటువంటి వస్తువు ఉన్నదనమాట. హిమవంతుడు అనేటువంటి ఆయన ఉన్నాడు.
అతడుకి గైరికాది ధాతువులకు నిధి అనగా హిమాలయ పర్వతాన్ని వర్ణిస్తున్నాడు అది. అయితే మేరు పర్వతము కుమార్తె మనోరమ ఇతని ప్రియ భార్య అనే హిమంతుడి యొక్క భార్య మనోరమ. వీరికి 2 పుత్రికలు, వారి పేరు గంగ, ఉమలు. దేవతలు పెద్ద కుమార్తె గంగను తమకిమ్మని హిమవంతుని అడిగారు. ధర్మబుద్ధి గల హిమవంతుడు గంగను దేవకార్యం కొరకు దేవతలకు ఇచ్చేసేసాడు, అయిపోయింది. ఇంకో కూతురు ఉన్నది. గంగ 3 మార్గములలో స్వేచ్ఛగా ప్రవహించు సమర్థురాలు, జలస్వరూపిణి, లోకమునకు పవిత్రము చేయనుది. దేవతలు గంగని తీసుకుని దేవలోకంలో వెళ్ళిపోయినారు. ఇప్పుడు మన కథలో ఏం చెప్పుకుంటామనంటే, స్వర్గలోకంలో ఉందండి గంగానది. ఆ గంగానది రావడానికి భగీరథుడు తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తే ఆ గంగానది వచ్చిందని చెప్పుకున్నాం. అసలు గంగానది యొక్క మూల స్వరూపం ఏమిటో చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట ఇక్కడ. ఈ మూల స్వరూపం ఏమిటంటే, హిమవంతుడి యొక్క భార్య మనోరమ ఉన్నది. వాళ్ళకి 2 కుమార్తెలు ఉన్నారు, గంగా, ఉమలు అనేటువంటి వాళ్ళు. ఆ గంగనేమో దేవతలు అడిగారు, దేవతలకు ఇచ్చేసేసాడు. ఆ గంగ యొక్క విశేషం ఏమిటంటే 3 మార్గములలో ప్రవహించున్నది, అనగా స్వర్గ, మత్స్య, పాతాళ లోకములలో ప్రవహించున్నటువంటిది, జలస్వరూపిణి, పవిత్రమైనటువంటిది, ఇది అర్థం. ఇక 2వ కూతురు ఉన్నది. ఎవరు? హిమవంతుని ద్వితీయ పుత్రిక ఉమ. ఈ ఉమని రుద్రునికి ఇచ్చి ఘోర తపస్సు చేసినది. రుద్రుని గూర్చి ఉమ, ఈ ద్వితీయ పుత్రిక ఉమ అనేటువంటి ఆమె రుద్రుని గూర్చి అనగా శివుని గూర్చి భయంకరమైన తపస్సు చేసినది. హిమవంతుడు ఆమెను రుద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. అంటే అర్థం ఏమిటి? పార్వతీ కళ్యాణం. ఈ పార్వతీ కళ్యాణాన్ని ఇంత ఇదిగా ఇట్లా చిన్న సూక్ష్మంగా చెప్పేశాడు. సహజంగా శివుణ్ణి చాలా చోట్ల రుద్ర అనే పదంతో సంబోధిస్తున్నాడు. అంటే రుద్రాధ్యాయం, రుద్రాభిషేకం, రుద్ర అనే శబ్దంతో ఇలా అనమాట. ఆ రుద్రుణ్ణి అనగా శివుణ్ణి గురించి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమైనాడు. ఇప్పుడు అటు గంగ, ఉమలు, ఈ హిమవంతుడి యొక్క కుమార్తెలు, వీళ్ళ 2 యొక్క చరిత్ర చెప్పేసేసాడు అనమాట. ఇట్లా ఈ గంగావతరణం ఇట్లా చెప్పేశాడు. అయితే తర్వాత 36వ సర్గలో పార్వతీదేవి శాపం పెట్టింది. ఈ శాపం పెట్టడం ఏమిటి? ఎవరికి శాపం పెట్టింది? ఇక గొప్ప విశేషం రాబోతూ ఉన్నది. ఇది మనం రేపు సాయంకాలం మరలా ఇదే టయానికి 8:10కి మనం రేపు శుక్రవారం సాయంకాలానికి మనం అధ్యయనం చేద్దాము. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. Recording stopped. అయిపోయింది, స్టాప్ అయిపోయింది. స్టార్ట్ చేసావు కదా, బాగా. గురుగారు, సిద్ధాంత కౌముది అన్న అష్టాంగ, అది మన పాణిని మహర్షి అష్టాధ్యాయి. అష్టాధ్యాయి ఒకటేనా? ఒకటే, సూత్రాలన్నీ ఒకటే. అయితే ఏంటంటే అష్టాధ్యాయిలో ఆ సూత్రాలన్నింటినీ కూడా క్రమంగా పెట్టి ఒక్కొక్క సూత్రానికి అర్థం రాసుకుంటూ వ్యాఖ్యానంగా రాసుకుంటూ వచ్చిన పుస్తకం సిద్ధాంత కౌముది. అష్టాధ్యాయిలో వరుసగా సూత్రాలు అలా ఒక సంహితలో వేదంలాగా అట్లా వెళ్ళిపోతుంటాయి అష్టాధ్యాయులు. అయితే ఇప్పుడు మనం సహజంగా టెక్స్ట్ బుక్గా చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా సిద్ధాంత కౌముది అది కూడా ఉంది. అష్టాధ్యాయి కూడా టెక్స్ట్ బుక్గా ఉన్నది. పూర్తిగా సంస్కృతం చదువుకునేటువంటి వాళ్ళకు కూడా అష్టాధ్యాయి ఉన్నప్పుడు దాని పక్కనే పతంజలి భాష్యం కూడా వస్తుంటుంది. అది అదే కొందరు కౌముది పాఠం చెప్తారు, కొందరు పాణిని అష్టాధ్యాయి పాఠం చెప్తారు, కొందరు కౌముది పాఠం నచ్చదు. అది ఎంత సెపరేట్ గా పేర్చారు అన్నట్టుగా చెప్తారు. అష్టాధ్యాయి పాఠమే చెప్తారు. అష్టాధ్యాయి పాఠం అవును చెబుతుంటారు వాళ్ళు. పతంజలి సూత్రాలు ఎక్కువగా. అవును, అదే అవును అవును. మా గురువుగారు ఆయన సత్యసాంబ శాస్త్రి గారు, ఆయన వాళ్ళకి మాకు మామూలుగా ఉండేటువంటి వాళ్ళు మాకు సిద్ధాంత కౌముది చెప్పేవాడు. ఇది భాషా ప్రవీణ అంటే మేము తెలుగు సంస్కృతం రెండు ఉంటాయి మాకు. కేవలం సంస్కృతం ఉన్నటువంటి వాళ్ళకి అష్టాధ్యాయ పుస్తకం ఉంది దేవనాగరి లిఖితోటి. ఆ పుస్తకం చెప్తుంటాడు అనమాట. ఇప్పుడు గుర్తు. లఘు సిద్ధాంత కౌముది లఘు సిద్ధాంతం దానిలో షార్ట్ చేశాడు. సిద్ధాంత కౌముదిలో నుంచి లఘు సిద్ధాంతం. అదే అవును అవును. ఆ లఘు సిద్ధాంత కౌముదిలో దశగణి ఉంటుంది. ఆ దశగణి అని ఉంటుంది. మేము అన్నీ ఆ దశగణి అంతా మొత్తం సిద్ధాంత కౌముది అంటే దశగణి చదువుకున్నప్పుడు దగ్గర మొత్తం సిద్ధాంత కౌముది అంతా చదివామండి.
తద్ధితి ప్రత్యయాలు, కృతి ప్రత్యయాలు, స్త్రీ ప్రత్యయాలు, ఇంత చదివాం. ఆ పుస్తకం అంతా 4 సంవత్సరాలు ఒక్కరోజా. ఇప్పుడు ఏమైంది, అదంతా అడుగులు మెసేజ్ పెట్టాను కదండి, అడుగులు పడితే ఇది సంస్కృతం ఇంట్రెస్ట్ ఉంటుందని. అని పెట్టాను. ఎవరుంటారు ఇదంతా అది. మేము సంస్కృత భారతలో చదువుతున్నాం, సంస్కృత భారతలో చదువుతున్నాం కానీ ఆ, మాకు అంత డీప్ సంస్కృత వాటి డీప్ ఉండదండి. నేను ఆ దశ దిన ఉంటాయి ఏవి వాళ్ళని సెషన్స్ చేస్తారు. అది ఓన్లీ వాచకానికి అంటే పలకడానికి కొంచెం ఆహా. అది ఆహా. అట్లా వాళ్ళు డిఫరెంట్ గా ఎలా చూస్తారంటే గురుగారు, వాళ్ళు నువ్వు సంస్కృతంలో మాట్లాడటం కొంచెం నేర్చుకున్నావు అంటే కొద్దిగా డీప్ గా వెళ్తావు. మాట రావాలి ముందు, అది పలకడం, దాని తర్వాత ఒకటితో ఒకటి సంభాషణ సంస్కృత శిబిరం అని పెడతారు వాళ్ళు.